హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఇవాళ గాయత్రి నిశ్చితార్థం కదా. గాయత్రిని వాళ్ళ అమ్మ చాలా ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా గాయత్రికి ఇష్టం లేనట్టుగా ఒక తన కలగా అనుకుంటుందన్నమాట. ఏంటి అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి, నేను భావన తప్ప ఎవరిని చేసుకోను అనేసరికి, రావే నా మేనకోడలా అంటూ వచ్చేస్తే తను పెద్దిని పట్టుకుని ఏడ్చేస్తుంది. ఇది కల గాయత్రి వాళ్ళ అమ్మకు వస్తుంది. వాళ్ళ అమ్మకు వచ్చిన తర్వాత కూడా ఆ గాయత్రి వాళ్ళ అమ్మ అలా చూస్తుంది. ఏంటి భాగ్యం అలా చూస్తున్నావు ఏంటి అని అనేసరికి, అదేం చూడండి అది ఎలా చూస్తుందో అని అనేసరికి, ఏం లేదు తన నిశ్చితార్థం జరుగుతుంది చూసుకో అని చెప్పేసరికి, దగ్గరికి వెళ్ళి ఏమన్నా తేడా చేసావా, తాగేస్తాను ఏమనుకుంటున్నావు, నీ ముందే ఉన్నాను కదే ఎదురుగుండానే అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అలా స్టన్ అయిపోతూ ఉంటుంది. పాపం ఏడుస్తూనే బాధపడుతూనే పెళ్లి కొడుకు ఉంగరం పెట్టించుకుంటుంది. తను ఉంగరం పెడుతుంది. అది చూసిన పెద్ది చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధేస్తుంటుంది. కానీ గాయత్రి వాళ్ళ అమ్మ మట్టికి అసలు కనీసం తంగు చూడకుండా చేస్తుంది గాయత్రి వాళ్ళ అమ్మ. ఇంకేం చేయాలో తెలియక నిశ్చితార్థం అయిపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు పెద్ది కళ్ళల్లో నీళ్లు అన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకేం చేయాలో తెలియక అలా కూర్చుంటే మహాలక్ష్మి అంటుంది, దీనికోసమేనా పెద్దిని ఏడిపించడానికి కోసమేనా మనం వచ్చింది, మనం వాళ్ళు ఏడిపిద్దాం అనుకుంటే మన్నే వాళ్ళే ఏడిపించారని చెప్పేసి వెళ్ళిపోదాం పదండి అనేసరికి, అమ్మ మహాలక్ష్మి వెళ్ళిపోదాం పదమ్మా అంటాడు. ఈ లోపల బయలుదేరుతుండగా పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న వచ్చి, ఏం బాబు ఏంటి అగౌరవంగా ఉందా, ఏంటికి అలా చేస్తారని నాకు తెలుసు బాబు అని అనేసరికి, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు కదా, మీకు భోజనాలు కూడా పెడతానని అనలేదు కదా, అందుకనే కదా మీరు అలిగారు అంటాడు. సరే పదండి భోజనాలకి అని చెప్పేసి, మీకు స్పెషల్గా ఇచ్చాను బాబు అని కూర్చోపెట్టి చేస్తాడు. ఈ లోపల ఏంటి ఎవరో వచ్చావు నువ్వు అనేసరికి, వడ్డించడం మీరు కాదు చుట్టాలే రావాలి అని చెప్పేసి వాళ్ళు పిల్ల, అన్నయ్య గారు బావగారు రండి వచ్చి అందరికి వడ్డించండి అనేసరికి వడ్డిస్తూ ఉంటారు. ఈ లోపల గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చి, సిగ్గులేదురా పనికి మాలినోళ్ళారా, ఈ తిండి కోసం నా ఇంటికి వచ్చారు, పిలవని పేరంటానికి కూడా వస్తారా అంటూ గాయత్రి వాళ్ళ అమ్మ తిడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, పెద్ద వాళ్ళ నాన్న తిడతాడనమాట. నీ కూడు కోసం వచ్చాను నేను ఏంటి కుళ్ళిపోయిన పప్పు, పాసిపోయిన పప్పు, కుళ్ళిపోయిన ములక్కాడేసి కూర పెట్టేస్తే భోజనం పెట్టేస్తే అయిపోద్దా, మరి నా కొడుకు పెళ్ళైనప్పుడు నేను ఎంతలా పెట్టాను, తిన్నారు కదే పందికొక్కుల్లా తిన్నారు కదే, నీ అన్నగారు పందికొక్కులా తిన్నాడు కదే, ఏమనుకుంటున్నావు నువ్వు అని అనేసరికి, ఇంతటి కూడు దొరకదనా, ఇంకా ఎక్కడే కూర్చున్నావు, లేకండి లెగిసి బయలుదేరదాం పదండి అని అనేసరికి, చూసావా అన్నయ్య ఎంత మాట అన్నాడు, పోనీలే అమ్మ ఇక్కడ గొడవ జరగకుండా ఉంటే మంచిది, ఎందుకంటే మన మహాలక్ష్మి నిశ్చితార్థం బాగా జరగాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద చాలా బాధపడతారు. ఒరే చూసావా నువ్వు ఏం జరిగిందిరా, నువ్వు అంత మంచితనం నీకు పనికొచ్చిందా, కనీసం తిండి తినటానికి కూడా కూర్చోనివ్వలేదు కదరా వాళ్ళు, అదే తిండి నీ తమ్ముడు పెళ్ళైనప్పుడు నేను బిర్యానీ అవి పెడితే నీ అన్నగారు శుభ్రంగా తిన్నాడురా, పగోడు బాడు ఈడు అని లేకుండా నేను మంచిగా పెట్టించానురా, అప్పుడు ఏమీ లేనిది ఇప్పుడు వచ్చిందిరా వీళ్ళకి అని చెప్పేసి కొడుకుని తిడుతూ ఉంటాడు. అది కాదు నాన్న మన నీ మంచితనం నీ దగ్గరే పెట్టుకోరా, ఎందుకురా అని చెప్పేసి అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా పెద్ద అలా ఉండిపోతాడు. అది కాదు నాన్న, పోరా నీ జీవితం కన్నా ఏముందిరా, అంతే నాన్న, అలా కాదు నాన్న, మంచితనం ఎప్పుడు కూడా మనకే మంచి చేస్తుంది నాన్న, ఏం మంచి చేసిందిరా, ఏ మంచి చేయలా, నీకు తెలియదురా, నువ్వు తింగరోడివి, నీకెప్పటికీ అర్థమవుతుందిరా పెద్దోడా, నీకు ఏమీ అర్థం కాదురా, అది నీ చిన్నప్పటి నుంచి నేను చెప్పాను వాళ్ళ సంబంధం చెడగొడదా అని చెప్తే, వాళ్ళ మంచిగా ఉన్నది చెప్తాను అంటే కాదన్నావు, ఇలాగే చెప్పావు, నువ్వు ఇలాగే చేసుకొచ్చావు కదరా, నాకు అదే నచ్చట్లేదురా అని చెప్పేసి వాళ్ళ నాన్న పెద్దిని తిడుతూ ఉంటాడు. ఇంకా అలా తిట్టిన తర్వాత ఇంకేం చేయాలో తెలియక పెద్ది అలా ఉండిపోతాడు. తెల్లారేసరికి ఎవరి కాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మన శైలి ఉంది కదా, తను ఎవరైతే కేశవాతో చేసిన రీలు మిలియన్స్లో వెళ్తూ ఉంటుంది. ఆ బుస్సుగాడు నీతో చాలా బాగా చేస్తున్నాడు కదే అని అనేసరికి, నేను ఎన్ని పోస్టులు రీల్ చేశాను, అవన్నీ కాకుండా ఇది ఒక్కటే బాగా అయ్యిందే, అయినా ఎలా అయినా నీకు ఆడికి జోడి కుదురుతుందే అని అనేసరికి, పోవే
వాడితో నాకేంటే ఆడొక పుస్సుగాడు ఆడు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది ఫ్రెండ్. ఏమో ఏం జరుగుద్దో చూద్దాం అని అనేది అంటూ ఉంటుంది. ఈ లోపల ఎవరో ఫోన్ చేసి, మేడం కొలాబరేషన్కి వస్తారా మేడం, మీరు జంటగా రావాలి మేడం, మీరు రావాలి మేడం అంటాడు కానీ జంటగా రావాలని మాత్రం అండవు. సో ఎంత మేడం 20,000 ఇస్తాం మేడం కొలాబరేషన్కి అనేసరికి సరే అండి అని చెప్పేసి వచ్చేస్తుంది. సరే అని చెప్పి చాలా సంతోషపడుతూ హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు తను జంటగా రమ్మన్నారా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూడాలండి. తర్వాత ఇంకేం చేయాలో తెలియక శైలు బాగా బాగుంటుంది. ఈ లోపల మహాలక్ష్మి వాళ్ళ వదిన ఫోన్ కూడా చేయకుండా మామూలుగా ఏం చేస్తుందంటే తన ఆధార్ కార్డు ఎతకడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ ఆయన చూస్తూ ఉంటాడనమాట. ఏంటిది ఇంతలా కంగారు పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ మహాలక్ష్మి ఓటర్ ఐడి ఆధార్ కార్డు నెంబర్ రాసుకుంటుంది. ఫోన్లో ఫోటో తీసుకుందాం అనుకునేసరికి ఫోన్లో కుదరదు. అంటే ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోను. అందుకనే సరే కదా అని చెప్పేసి నెంబర్ రాసుకుంటుంది. అది చూసిన తను వేరే నెంబర్ రాసి పెట్టేస్తాడు. ఇంకా పాపం తను ఆధార్ కార్డు ఉంటే తను విడాకులు కూడా తీసుకోవచ్చు అనుకుంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి